Can you all hear me and see me clearly? Yes, sir. Yes. Thank Fine. you so much. Thank you so much. Friends, first I would like to start the session by thanking my parents and my teachers and all my gurus who have enlightened me with their knowledge. And I would like to thank all of you for being here to learn the attitude of gratitude. So I'll be doing some activities. So I want all of you to just switch on your cameras so that we can do little activities. So friends, attitude of gratitude. Why this is an important thing in our life. Prati okkari life lo, we want lot of things. We want happiness. We want money. We want health. We want joy. Yes or no? Right? Everyone want it. There is no excuse. Prati okkariki health, happiness, love, joy, ఇవన్నీ కావాలి. బట్ ఇవన్నీ మన లైఫ్ లోకి ఎలా వస్తాయంటే ఓన్లీ వన్ థింగ్, దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. సో లా ఆఫ్ గ్రాటిట్యూడ్ వెనకాల సైన్స్ ఏంటి, ఈ సైన్స్ ఎలా పనిచేస్తుంది? సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ గ్రాఫికలీ, డయాగ్రామాటికలీ నేను మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే మన మైండ్ రిలీజ్ చేసే ప్రతి ఒక్క థాట్ కూడా ఒక ఎనర్జీ. సో దానికి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ హ్యూమన్ బాడీ. సో ఇక్కడ నుంచి మనం థాట్స్ ద్వారా మన ఎనర్జీని ఈ యూనివర్స్ కి పంపిస్తున్నాం. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఇన్ దిస్ యూనివర్స్. నో మ్యాటర్, అది ఈ మొబైల్ కావచ్చు, అది ఈ వాటర్ బాటిల్ కావచ్చు, యూ అండ్ మీ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనర్జీ. బికాస్ ప్రతి ఒక్క దాంట్లో మీరు మైన్యూట్ గా వెళ్తే ఫైనల్లీ మీకు దొరికేది ఏంటి? మాలిక్యూల్స్, ఆటమ్స్. దాని లోపలికి వెళ్తే సబ్ అటామిక్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. దానిలోకి వెళ్తే ఏముంటుంది? ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అప్పుడప్పుడు మనం చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పుడు ఎందుకంటే మన థాట్స్ అనేటి అది పాజిటివ్ వైబ్రేషనల్ సిస్టమ్ లో ఉన్నాయి. ఎప్పుడైతే మనం చాలా డిప్రెషన్ లో, చాలా టెన్షన్ లో, చాలా యాంగ్జైటీలో ఫీల్ అవుతాం, అప్పుడు మన థాట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ నెగటివ్ లో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ. మన యొక్క ఎనర్జీ హై ఉన్నట్టయితే అక్కడ మనకు అన్నీ కూడా హైలోనే ఉంటాయి, అక్కడ హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో దీని గురించి గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోవాలి. గ్రాటిట్యూడ్ అంటే ఏదో నెసెసరీలో చేయడం, థ్యాంక్ యూ చెప్పడం నెసెసరీలో, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ మన మైండ్ ఒక వైబ్రేషన్ లో ఉంటుంది. ఇదంతా ఏం చేస్తుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇదన్నా కూడా ఒక వైబ్రేషన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ వైబ్రేషన్స్, మీ యొక్క థాట్స్ అనే వైబ్రేషన్స్ ఎప్పుడైతే యూనివర్స్ లోకి వెళ్తుంటాయి, అక్కడ యూనివర్స్ నుంచి అలాంటి వైబ్రేషన్స్ మళ్ళీ తిరిగి వస్తాయి. ఎందుకంటే దిస్ ఇస్ న్యాచురల్ లా, ఇది అందరినీ గైడ్ చేస్తుంది. ఇక్కడ ఏమున్నాయి మై డియర్ ఫ్రెండ్స్? వైబ్రేషన్స్. బికాస్ ఇట్ ఈస్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ద్వారా అది వైబ్రేషన్ లా మారుతుంది, అక్కడ నుంచి మళ్ళీ మీకు తిరిగి వస్తాయి. సో ఈ వైబ్రేషనల్ స్కేల్, మీరు ఎలాంటి వైబ్రేషన్స్ అయితే రిలీజ్ చేస్తారో అలాంటి వైబ్రేషన్స్ మళ్ళీ మన లైఫ్ లోకి తిరిగి వస్తుంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్, వీఆర్ ఫీలింగ్ థ్యాంక్ యూ. మన లైఫ్ గురించి మనం థ్యాంక్ యూ ఫీల్ అయినప్పుడు మళ్ళీ మనకు అదే వైబ్రేషన్స్ మళ్ళీ మన లైఫ్ లోకి రిటర్న్ వస్తుంటాయి. చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను లైఫ్ లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, యూనో ఈ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాను, ఇవన్నీ నేర్చుకుంటున్నాను, బట్ నా లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే బేసిక్ లాని మర్చిపోతున్నాం మనం. ఈ బేసిక్ లా ఏంటంటే, మీరు ఏదైతే యూనివర్స్ కి ఇస్తారో అది మళ్ళీ మీకు యూనివర్స్ తిరిగి ఇచ్చేస్తుంది. సో ఎలాంటి వైబ్రేషన్స్ లో మనం త్రూ అవుట్ ద డే ఉంటున్నాము, 24/7 మనం కొన్ని వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తున్నాము. ఆ వైబ్రేషన్స్ యూనివర్స్ లోకి వెళ్తున్నాయి, అదే వైబ్రేషన్స్ మళ్ళీ మన దగ్గరకు వస్తున్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ లా ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే ఈ పార్ట్ మన లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మన లైఫ్ లోకి రావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హౌ మెనీ ఆఫ్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ emotional vibrational system? Great. Thank you so much dear friends. Now I want to show you one of the beautiful emotional scale. మనం తెలియకుండానే ఈ స్కేల్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్కేల్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఐ విల్ బి షేరింగ్
ఈ డయాగ్రామ్ లో స్పెసిఫికల్లీ మీరు కనుక చూసినట్టయితే మన మన లైఫ్ లో మనం ఏ స్కేల్లో ఎలాంటి వైబ్రేషన్స్ ఎక్కువగా సెండ్ చేస్తుంటాం, ఈ విధంగా ఎలాంటి స్టేట్ లోకి వెళ్తుంటాం. సీ దిస్ వన్ పిక్చర్. యూ కెన్ క్లియర్లీ సీ ఎప్పుడైతే మనం నెగటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం, షేమ్, గిల్ట్, గ్రీఫ్, ఫియర్, యాంగ్జైటీ, మన వైబ్రేషన్స్ చాలా లోలో ఉంటాయి. షేమ్, మనం ఎవరినైనా మోసం చేశాం, రైట్? దాని తర్వాత మన ఫీలింగ్ ఏదైతే ఉంటుంది దట్ ఈస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. మనం ఎప్పుడైతే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం అలాంటి ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేస్తుంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో షేమ్ కానీ, గిల్ట్ కానివ్వండి, ఫియర్ కానివ్వండి, ఇవన్నీ నెగటివ్ ఎమోషన్స్. మీరు ఒక్కసారి చూసినట్టయితే ఈ పన్నల్లో అన్నిటికంటే కింద ఉంది ఏంటి? షేమ్, గిల్ట్, అపతి, ఇవన్నీ నెగటివ్ ఎమోషన్స్. ఎప్పుడైతే మనం ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ లో ఉంటుంటామో మన లైఫ్ లో అవి మాత్రమే వస్తూ ఉంటాయి, అవి మాత్రమే అట్రాక్ట్ చేస్తుంటాం. ఇట్ ఈస్ సింపుల్ సైన్స్. ద వే you release your vibrations, you're going to get the same vibrations. The people, the situations, the surroundings, the life that you get is completely based on the vibrations that you release every moment. మళ్ళీ దీంట్లో టాప్ లో చూసినట్టయితే టాప్ 6 వైబ్రేషన్స్ లో ద టాప్ మోస్ట్ వైబ్రేషన్ వచ్చేసి గ్రాటిట్యూడ్. డియర్ ఫ్రెండ్స్, ఆ టాప్ మోస్ట్ వైబ్రేషన్ వచ్చేసి గ్రాటిట్యూడ్. దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఎన్లైటన్మెంట్, పీస్, జాయ్, లవ్. ఈ టాప్ మోస్ట్ 5 వైబ్రేషన్స్ లో కనుక ఉన్నట్టయితే త్రూ అవుట్ ద డే మనం ఎనర్జెటిక్ గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అదే మళ్ళీ మళ్ళీ మన లైఫ్ లోకి వస్తుంటాయి. సో దెర్ ఇస్ అ సింపుల్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ మిస్సింగ్ టైల్ సిండ్రోమ్. వాట్ ఈస్ దిస్ మిస్సింగ్ టైల్ సిండ్రోమ్? మన లైఫ్ ని ఒక 10 ఏరియాస్ లో డివైడ్ చేద్దాం. 10 ఏరియాస్ లో. సో మన లైఫ్ లో ప్రతి దాన్ని 10 ఏరియాస్ లో డివైడ్ చేద్దాం. ఆ 10 ఏరియాస్ ఏంటంటే హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్, నాలెడ్జ్, గురూస్, వాట్ ఎవర్, సొసైటీ, సోషల్ లైఫ్, ఎనీథింగ్. దీన్ని 10 ఏరియాస్ లో డివైడ్ చేశాము. ఆ 10 ఏరియాస్ లో ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాంటప్పుడు మనం లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటి? హ్యాపీనెస్, జాయ్, గ్రాటిట్యూడ్. బట్ ఆ 10 ఏరియాస్ లో ఒక్క ఏరియా మిస్ అవుతుంది. మేబీ టేక్ ఇట్ యాజ్ మనీ. ఇప్పుడు COVID-19 సిచ్యువేషన్ లో అన్ని సరిగ్గా ఉన్నాయి, బట్ ఒక మనీ పరంగా కొంత చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు, రైట్? ఎస్ ఆర్ నో? సో మనం ఏం చేస్తుంటామంటే ఆ పర్టికులర్ ఏరియాలో ప్రాబ్లం ఉన్నందువల్ల మనం దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. మనం మర్చిపోయేది ఏంటంటే లైఫ్ లో చాలా చాలా ఇంకా మిగిలి ఉన్నాయి, దేనికైతే మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈరోజు కూర్చొని వింటున్నారంటే యూ షుడ్ బి సో సో హ్యాపీ బికాస్ 1,47,000 people yesterday died, right? 1,47,000 people. So, and we are not there in the list. We should feel happy. I am taking oxygen. I should feel happy. Yes. Still, I can take this knowledge. I can take one step ahead in my life. So there are always reasons for you to be happy. మీకు హ్యాపీనెస్ గా ఉండడానికి, గ్రాటిట్యూడ్ చూపెట్టడానికి రీజన్ లేకుంటే ఒక్కసారి ఆలోచించండి, ఇది నా లైఫ్ లో లేకుంటే ఎలా ఉండేది? ఈ రోజు నేను బ్రీదింగ్ తీసుకుంటున్నాను, ఈ బ్రీదింగ్ లేకుంటే నా లైఫ్ ఎలా ఉండేది? ఈరోజు నాకు హ్యాండ్స్ ఉన్నాయి, ఈ హ్యాండ్స్ లేకుంటే నేను ఎలా ఉండేవాడిని? ఎస్ డియర్ ఫ్రెండ్స్, ద వన్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ ఆల్వేస్ షుడ్ డూ ఈస్ గ్రాటిట్యూడ్. ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్. డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. దేన్ని కూడా గ్రాంటెడ్ లో తీసుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి. లెట్స్ డూ అ స్మాల్ ఎక్సర్సైజ్, ఆల్ ఆఫ్ us, రైట్? నేను చెప్పే ఎక్సర్సైజ్ అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా చేతులు పెట్టేసుకోండి. అందరూ ఇలా చేతులు పెట్టేసుకొని ఒక్కొక్క ఫింగర్ ని ఓపెన్ చేయాలి. ఒక్కొక్క ఫింగర్ ని ఓపెన్ చేసినప్పుడు అది ఫైనల్లీ ఒక లోటస్ గా మారుతుంది. ఓకే, ఒక్కొక్క ఫింగర్ కి ఒక్కొక్క గ్రాటిట్యూడ్ నేను చెప్తాను. ప్లీజ్ అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒక మంచి చిన్న మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది ఎట్ ద బ్యాక్ ఎండ్ లో. సో లెట్ us స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, లెట్స్ ఒక్కొక్క ఫింగర్ నేను ఓపెన్ చేయమంటాను, అప్పుడు మీరు ఒక్కొక్క ఫింగర్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్క ఫింగర్ కూడా ఒక గ్రాటిట్యూడ్ అఫర్మేషన్ మనం చెప్దాం. సో డియర్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఫింగర్, ఓపెన్ ద ఫస్ట్ ఫింగర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ హెల్త్. I'm so grateful for this wonderful health. Open second finger.
say, thank you for giving me the knowledge and the wisdom to see my life, to live my life happily. I'm so grateful for it. Open third finger and say, thank you for giving me wonderful family, who always encourages me, always shows me the path of enlightenment. I'm really grateful for this. Open fourth finger and say, thank you for the healthy organs who are supporting me every day. I'm so grateful for this all wonderful organs. Open the next finger and say, thank you for the friends who are supporting me, who are encouraging me every day. I'm so grateful for it. Open sixth finger and say, thank you for money. Thank you for this wealth. I'm so grateful for having this wealth in my life. Open next finger and say, thank you for this wonderful nature, the flowers, the air, the birds, and everything. I'm so grateful for it. Next, thank you for the food, the water, and every necessary source. I'm so grateful for it. Next, thank you for this beautiful life, for encouraging me, for showing me the path of enlightenment. Open last finger. Thank you for this wisdom, for this present moment. I'm so grateful. I'm so happy for this present moment of my life. Thank you for all the experiences. Thank you for showing me the path of light, the path of knowledge, the path of wisdom. Thank you, thank you, thank you. You can open your eyes slowly. Thank you, thank you, thank you. Friends, we are forgetting this beautiful life. Life లో ఏదో ఒక ఏరియాలో ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేయడం ద్వారా మనం ఎంటైర్ లైఫ్ ని ఒక నెగటివ్ వేలో తీసుకుంటున్నాం. We have lot of things that we can feel happy for, grateful for, and we should show our gratitude. Because ఎప్పుడైతే మనం ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ లో ఉంటామో, వీఆర్ ఆన్ ద టాప్ మోస్ట్ ఎనర్జీ లెవెల్. మనం ఆ టాప్ మోస్ట్ ఎనర్జీ లెవెల్లో ఉంటాం. ఒకసారి ఆ టాప్ మోస్ట్ ఎనర్జీ లెవెల్లో నుంచి మనం ఎలాంటి వైబ్రేషన్స్ అయితే రిలీజ్ చేస్తుంటాం, యూ కెన్ సీ హియర్ ఎన్లైటన్మెంట్, పీస్, లవ్, జాయ్. ఒక్కసారి గ్రాటిట్యూడ్ లోకి వస్తామంటే వీఆర్ ఇన్ టు ద పీస్. వి షో హ్యాపీనెస్ టు ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి మన లైఫ్ లో వస్తుంది, అది మనకు హ్యాపీనెస్ తీసుకొస్తుంది. ఆ హ్యాపీనెస్ వల్ల ఇంకా మన లైఫ్ లో ఆ హ్యాపీనెస్ అనేది మల్టిప్లై అవ్వకుంటూ వెళ్తుంది. ఈ మల్టిప్లికేషన్ కంటిన్యూ అవుతుంది అండ్ యూ విల్ సీ మిరాకల్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు నాట్ గెటింగ్ వాట్ యు వాంట్, జస్ట్ చెక్ అవుట్ యువర్ వైబ్రేషన్స్. త్రూ అవుట్ ద డే మీరు ఎలాంటి వైబ్రేషన్స్ లో ఉంటున్నారు? ఫియర్ లో ఉంటున్నారా? యాంగ్జైటీలో ఉంటున్నారా? యాంగర్ లో ఉంటున్నారా? ప్రైడ్ లో ఉంటున్నారా? గిల్ట్ లో ఉంటున్నారా? షేమ్ లో ఉంటున్నారా? ఎందుకంటే అవి మాత్రమే మళ్ళీ మళ్ళీ మన లైఫ్ లోకి వస్తుంటాయి. మనం ఏం చేస్తుంటామంటే ఒకప్పుడు చేంజ్ అవుతాం, చేంజ్ అయ్యి మనం మన థాట్స్ ని చేంజ్ చేసుకుంటాం. మళ్ళీ మనం హ్యాపీనెస్ లోకి రాగానే మళ్ళీ ఒక ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం రాగానే మళ్ళీ ఆ ప్రాబ్లం పైన ఫోకస్ చేస్తుంటాం. సో ఒక పెద్ద బోర్డ్ లో ఒక చిన్న లైట్ ఉంటే ఆ చిన్న డార్క్నెస్ ని మాత్రమే మనం ఫోకస్ చేస్తుంటాం. అది మన మైండ్ లో నుంచి తీసేయడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే we should start our day with the gratitude, and that is the highest form of vibration that we can be in. And the law of gratitude, which always says, when you are happy with what you have, you will get more what you want.
మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారు, మీ లైఫ్ లో ఎప్పుడైతే ఏదైతే ఉంది, మీరు ప్రెసెంట్ లో ఉన్న లైఫ్ కి, మీరు ప్రెసెంట్ లో ఉన్న ఇంటికి, మీరు ప్రెసెంట్లీ ఉన్న ఎలాంటి లైఫ్ ని అయితే లీడ్ చేస్తున్నారో దానికి హ్యాపీనెస్ గనక చూపించకపోతే మీకు మీరు కోరుకున్నది మీ లైఫ్ లోకి రాలేదు. అది లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ అనుకోండి, బికాస్ దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. యూనివర్స్ కి ఎలాంటి సిగ్నల్ దొరుకుతుంది? ఒకరు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు, థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వట్లేదు. సో ఆ పర్సన్ మళ్ళీ గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాడా మీకు? లేదు. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఒకతడు ఏం చేశాడంటే, తను రోజు ఒక చాక్లెట్ పెట్టి వెళ్ళేవాడు తన డాటర్ గురించి. సో తన డాటర్ స్కూల్కి వెళ్ళే టైంలో వచ్చేది, చాక్లెట్ తీసుకునేది, తినేది, వెళ్ళేది. బట్ ఒక రోజు ఆ పర్సన్ చాక్లెట్ పెట్టలేదు. సో ఆ గర్ల్ వచ్చి వేర్ ఇస్ దట్ ఇడియట్ హూ యూస్ టు కీప్ చాక్లెట్ ఎవ్రీ డే? సో తను ఇలా అనగానే తన ఫాదర్ వచ్చాడు, బేటా రోజు నీకు చాక్లెట్ పెడతారు, రోజు నువ్వు తింటావు, ఓకే, బట్ ఎప్పుడైనా ఒక్కసారైనా థ్యాంక్ఫుల్ గా ఉన్నావా, థ్యాంక్స్ చెప్పావా? లేదు నాన్న. బట్ ఈ రోజు నీ లైఫ్ లో ఇది లేనందుకు నువ్వు తిడుతున్నావు. సో ఆ చిన్న పిల్లల యాటిట్యూడే మనలో చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్ లో ప్రతి ఒక్కటి ఉన్నప్పుడు, రిలేషన్షిప్స్, హెల్త్, లైఫ్ లో మనీ వస్తుంది, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు వి నెవర్ షో దట్ గ్రాటిట్యూడ్. బట్ ఏదైనా ఒక నెగటివ్ సిచ్యువేషన్ లోకి రాగానే వీఆర్ కర్సింగ్ గాడ్, వీఆర్ కర్సింగ్ ద నేచర్. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు లెర్న్. ద లా ఆఫ్ వైబ్రేషన్స్ ఆల్వేస్ వర్క్. దీని లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనుకోండి, లాస్ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ అనుకోండి, లా ఆఫ్ కర్మ అనుకోండి, ఎవ్రీథింగ్ works on vibrations. You are a magnet, you are always releasing the vibrations. So be the happy soul, always release this beautiful positive vibrations. And thank you so much for giving me this time and opportunity. Thank you Gampa sir, thank you